గురుగారు ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది ఉగాది మొదలు చెప్పండి? కన్యా రాశి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిసి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 5, అగౌరవము 2. కన్యా రాశి వాళ్లకు నేను 2023 సంవత్సరము నుంచి దాదాపు పుష్కర కాలము పాటు మహాద్భుతము అని చెప్పా. గత సంవత్సరము ఉండేటువంటి గ్రహస్థితుల కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఉన్నతమైనటువంటి గ్రహస్థితులే ఉన్నాయి ఇక్కడ. అందువలన ఈ మీకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట చాలా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్లకు అనేక రకాల ఉపయోగాలు కొంచెము కాస్త మన ఇబ్బందులు ఒకటొకటి మనకు ఇబ్బంది మేలు జరుగుతుంది అనేటువంటి భావనకు వచ్చి ఉంటారు. కొంతమందికి ఆ ఆలోచన లేక ఏమో ఇంకా జరగలేదే అనేటువంటి భావనలో ఉండవచ్చును. అయితే ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది. ధనలాభం మొట్టమొదట్లోనే చెబుతున్నాను. ఏది అవసరమో కన్యా రాశి వాళ్లకు అదే మొదట్లో ఉన్నది. ధనలాభం, గృహయోగం, వాహన యోగం, ఆరోగ్యము బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మాటకు విలువ పెరుగుతుంది, గౌరవము దక్కుతుంది, రాజభోగాలు అనుభవించేటువంటి విధానముగా ఈ సంవత్సరము ఉంటుంది. మీకు ఎంత డబ్బు రుణాలు ఉండినా రుణాలు తీర్చుకునేటువంటి విధానముగా ఈ సంవత్సరము మీరు కుజుడి యొక్క ఆధిపత్యంలో తప్పకుండా మీకు ధనం అనేటువంటిది మీ చేతికి వచ్చి తీరుతుంది గాక. కొత్త రుణాలు పుడతాయి, ధనధాన్య వృద్ధి అనేటువంటిది ఉన్నది, స్త్రీ సౌఖ్యం ఉంది, ఇల్లు కట్టుకోవడం అనేటువంటిది ఉన్నది. స్థలాలు ఉండేవాళ్ళు కట్టుకుంటారు, లేదా స్థలము కొనుక్కొని కట్టుకుంటారు గాక. కొత్త వ్యాపారాలు చేయడానికి ఉపక్రమిస్తారు, పలుకుబడి అధికముగా పెరుగుతుంది. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో కన్యా రాశి వాళ్లకు. మీరు అనుకుంటున్నారు కానీ చాలా అంటే చాలా యోగవంతముగా మీ దశ ఒక్కసారిగా ఉన్నట్టుండి రాత్రిపూట స్టేడియంలో కదా లైట్లు పడినట్టుగా అంత వెలుగు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితాల్లో వచ్చి తీరుతుంది గాక ఘంటాపదముగా. ఇక కోర్టు పరమైనటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే మీకే అనుకూలముగా వస్తాయి గాక. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా నాకేమొస్తుందిలే వీసా, నేనెక్కడ వెళతారులే అని గతంలో ప్రయత్నాలు చేసి వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఖచ్చితముగా ఈ సంవత్సరం గ్యారంటీగా వెళతారు గాక. తప్పకుండా మీరు అనుకున్న పనులు అనుకున్న విధానముగా ఖచ్చితముగా 4 మెట్లు పైకెక్కి మీ జీవనము సాగించేటువంటి విధానముగా ఉంటుంది గాక ఈ సంవత్సరము. విద్యార్థులకు మహాద్భుత యోగ కాలము. సినిమా వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది ఈ రాశి వాళ్లకు. రాజకీయ నాయకులకు గజకేసరి యోగం అనేటువంటిది ఉన్నది. గజం కేసరి అంటే గజము సింహము 2 అంటే ఆ యోగాలు చూడండి ఎలా ఉంటుంది. అందుకని గజకేసరి యోగం అనేటువంటిది ఉన్నది. మీకు చాలా మేలు జరుగుతుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని పరిహారాలు చేసుకొని దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా లాభాలు పొందుదురు అని తెలియజేస్తూ జయోస్తు. చాలా బాగా చెప్పారు గురువుగారు. అన్నట్టుగా 2 సంవత్సరాలుగా 2022 మా ఉగాది పంచాంగం గురువుగారితోనే చేశాను, 23 గురువుగారితోనే చేశాను, ఇప్పుడు 24 కూడా గురువుగారితోనే చేస్తున్నాను నేను పంచాంగ శ్రవణం. అక్షర సత్యం అండి, 100% జరుగుతుంది. ఇక కన్యా రాశికి సంబంధించి దైవారాధన విషయంలో కానివ్వండి, రంగుల విషయంలో కానివ్వండి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. కన్యా రాశి వాళ్ళు మీరు ఈ సంవత్సరం అంతా ఏం చేసుకుంటే మాకు మంచి ఫలితాలు వస్తాయి అంటే నదీ స్నానము కానీ సముద్ర స్నానము కానీ చెయ్యండి. గోసేవ, అన్నదానం వంటి కార్యక్రమాలలో పాల్గొనండి. చేతనైనంత మీరు చెయ్యండి. ఖచ్చితముగా
మీకు మేలు జరిగి తీరుతుంది. ఇక మీరు వేసుకునేటువంటి వస్త్రధారణ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మీరు ఎటువంటి వేసుకోవాలి అంటే లైట్ బ్లూ వేసుకున్నా, లేకుంటే తెలుపు వేసుకున్నా, లైట్ రెడ్ వేసుకున్నా మేలు జరుగుతుంది గాక. సో, గోసేవ చేస్తే చాలా మేలు జరుగుతుంది. 100% మీరు ఒకసారి పరిశీలించుకోండి. అలాగే కలర్స్ విషయానికొస్తే బ్లూ, వైట్, రెడ్ అన్నీ కూడా లైట్ కలర్సే. లైట్ కలర్స్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇవన్నీ పాటించి చూడండి. ఇంకా మీరు గురువుగారితో కలవాలి, మా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.